నమస్తే అండి. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ చౌదరి గారు, ఈరోజు క్యాబినెట్ మరి చాలా కీలకంగా మారబోతోంది. చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ కాకినాడ స్కామే ప్రధానంగా ఎజెండా కాబోతోంది. మొదట 99 టీవీ ప్రేక్షకులకి, వాసుదేవన్ గారు మీకు, అలాగే అమరావతి నేత బాలకోట గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత రేగళ్ల లక్ష్మణ్ గారికి నా నమస్కారాలు, శుభోదయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా వ్యాపార లావాదేవీల్లో నిదానంగా బియ్యం రవాణాలో చాలా అక్రమాలు జరిగాయనేసి మనం చూసాము. గతంలో మనోహర్ గారు కూడా దీని మీద అనేక ప్రకటనలు చేశారు. అయితే దాదాపు నాకు తెలిసి కొన్ని 1,37,00,000 టన్నులు 2019-20 మధ్యలో 19 లక్షలు, 20-21 మధ్యలో 27 లక్షలు, 21-22 29 లక్షలు, 23-23 మధ్యలో 35 లక్షలు, 23-24 మధ్యలో 24 లక్షల లెక్కన టన్నుల్లో లావాదేవీలతో విదేశాలకు ఎగుమతి అయినవి. దీంట్లో కీలక పాత్ర వహించిన ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు కెన్యా, చైనా, అలాగే ఇండోనేషియా, అలాగే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి 16 కంపెనీల ద్వారా కలెక్ట్ చేసి వాటికి వివిధ రకాల లేబుల్స్, ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ఇక్కడ నుంచి ఎగుమతి చేయటం. ఈ 16 కంపెనీలు నేరుగా రేషన్ బియ్యాన్ని 6 రూపాయలకి కొనుక్కొని దీన్ని ప్యాక్ చేసిన తర్వాత విదేశాల్లో 74 రూపాయలకి అమ్మడం మొదలు పెట్టారు. సౌత్ ఆఫ్రికాలో అమ్మే రైస్ కి డబ్బులు సరిగా రాలేదని చెప్పి, డబ్బులు వచ్చినాయి బియ్యం ఇస్తానని చెప్పి గూడములు నిర్ణయించారు. పెద్ద ఎత్తున కెన్యా, ఇండోనేషియా, అలాగే చైనా ప్రాంతంలో కొన్ని అద్దెకి, కొన్ని సొంతగా గూడెం నిర్ణయించి ధరలు మరికేంత వరకు స్టాక్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత 5 ఏళ్ళుగా కలెక్ట్ చేసిన రేషన్ బియ్యంని అత్యధికంగా గోడౌన్స్ లో పెట్టి అవసరం మేరకు షిప్పుల ద్వారా బయట పంపిస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఇది ఒక పెద్ద ఆర్గనైజింగ్ క్రైమ్. గత 5 ఏళ్లుగా ఇన్ని లక్షల కోట్ల టన్నుల రైస్ ని పేదవాడి ఇంట్లో ఆహారంగా మారాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకి స్మగ్లింగ్ చేశారంటే ఇది చాలా భారీ నేరం, పాపం కూడా. రేషన్ బియ్యం కూడా వదలలేదు. దీంట్లో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాహనాల కొనుగోలు. దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వందల వాహనాలు కొనుక్కొని గ్రీన్ ఛానల్ ద్వారా ఎవరైతే బియ్యం కొనుక్కుంటున్నారో వాళ్ళు తిరిగి అమ్మేస్తారా, లేదంటే 1,68,000 కుటుంబాలు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో 1,40,000 వైట్ కార్డులు సృష్టించారంటే బినామీ రేషన్ కార్డుల పేరుతో వస్తున్న బియ్యం, అలాగే తీసుకొని బియ్యం, కలెక్ట్ చేసిన బియ్యం, అలాగే నేరుగా రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కొని దాన్ని పాలిష్ చేసి రకరకాల వ్యవహారాలతో ప్యాక్ చేయడం వల్ల భారీగా స్కామ్ జరుగుతున్న విషయం బయటపెట్టారు. సరే, దీన్ని పవన్ కళ్యాణ్ గారు చూశారు, ప్రత్యక్షంగా సీజ్ చేయమని చెప్పారు. దీని వెనకాల ఎవరు దాచుకున్నారు కనుక్కోమని చెప్పారు. అయితే కాకినాడ పోర్ట్ లో వింత రాజకీయం. 2,200 ఎకరాల పైచీలకున్న కాకినాడ పోర్ట్ కి 20 మంది ఓన్లీ సిబ్బంది. గతంలో కేవీ రావు గారి నాయకత్వంలో ఉన్న పోర్ట్ ని బెదిరించి అదిరించి 41.12% వాళ్ళు అరబిందో ఇలాంటి వాళ్ళు తీసుకోవడం. ఇక్కడి నుంచి మొదలైంది పూర్తి స్థాయిలో అజమాయిషీ విదేశాలకి. నాట్ ఓన్లీ బియ్యం ఊటే ఎక్స్పోర్ట్ అయిందా, దేశానికి ప్రమాదం కలిగించే అంశాలు ఏమైనా వచ్చాయా, లేదు ఆయుధాలు పోయాయా, లేదా ఆయుధాలు వచ్చాయా అనే అనుమానాలు కూడా ఇక్కడ తెగిస్తున్నాయి. బియ్యం కాకుండా డ్రగ్స్, డ్రమ్స్, అలాగే అనేక గంజాయి లాంటి ఎగుమతులు కూడా చేశారా. ఈ భారీ ఎగుమతుల్లో కుంభకోణాల్లో జగన్మోహన్ గారి పార్టీ కుంభకోణం భాగంగా ఉంది. కాబట్టే ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు ధైర్యంగా కాకినాడ పోర్ట్ ని ఆక్రమించుకొని ఈ అరబిందో నా యొక్క లైసెన్స్ తో ఎగుమతి చేయటం, ఇది పేదవాడికి నష్టం జరిగించిన దేశ సంరక్షణకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇంత భారీగా ప్రైవేటు షిప్ యార్డ్ లో ఈ విధంగా రవాణా జరుగుతుందంటే స్మగ్లర్స్ ఊరికే ఉంటారా, విదేశీ ఉగ్రవాదులు ఊరికే ఉంటారా? గతంలో బాంబేకి వచ్చిన వ్యక్తులు కూడా కసబ్ లాంటి వాళ్ళు చిన్న షిప్ లో వచ్చేసారు గేట్ ఆఫ్ ఇండియాకి. ఇట్లా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ కాకినాడ పోర్ట్ లో భద్రతా సిబ్బంది లేకుండా Really, I appreciate the kind of efforts you have initiated to elicit all the facts. అయితే నాకు సందేహం ఏంటంటే ద్వారంపూడి రింగ్ లీడరే కదా, మరి మిగిలిన 16 మంది సంగతి ఏంటి? వాళ్ళలో మనోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? అది కూడా ఏమైనా క్యాబినెట్ డిస్కస్ చేస్తుందా?
ఈరోజు? నిజమే, స్టెల్లా నౌకని సీజ్ చేయమన్నప్పుడు దాదాపు 58,000 పైసలకు బియ్యం అందులో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ మీకు కూడా తెలిసే ఉంటది, 20% తెలంగాణ రేషన్ బియ్యం ఉంది అందులో. అంటే తెలంగాణ రేషన్ బియ్యం ఉందంటే ఇది ఒక పెద్ద స్కామ్. కాకినాడ పోర్టు అంటే కృష్ణా గోదావరి అలాగే వెస్ట్ గోదావరి బియ్యం ఎక్కువ పడతాయి కాబట్టి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీతో కూడుకున్న కంపెనీలు ఉన్నాయి. ప్యాకింగ్, అలాగే రీసైక్లింగ్, అలాగే క్లీనింగ్, అదే ఆయిలింగ్, అనేక రకాల కంపెనీలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాలకు కలెక్ట్ చేసిన పెద్ద మాఫియా గ్యాంగ్ ఉందేమో అనుమానిస్తా ఉన్నారు. దీంట్లో మా వాళ్ళున్నా ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్నారు. ఒకరిద్దరు కక్కుర్తిపడి చేయాల్సిన ఆశ్చర్యాలు కనబడుతున్నాయి మాకు కూడా. కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళ పేర్లు ఏమన్నా ఐడియా ఉందా సార్? చౌదరి గారు, మిగిలిన వాళ్ళ పేర్లు ఏమన్నా, అంటే మన వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలరా సార్? ఇది గత 25 ఏళ్లుగా జరుగుతున్న కుంభకోణం అంట. నాకు తెలియదు, ఎందుకంటే నిన్న వచ్చిన సందర్భంగా చెప్పారు. దీంట్లో ఎవరెవరు పాత్ర అనేది మాత్రం బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరో ఒకరు తేన్ తీసేవాళ్ళు చేయనాకుంటుంటారు అన్నట్టు నాకు కూడా ఏదైనా అవకాశం వస్తే నేను తీసుకుంటాను ఆలోచనతో ప్రయత్నం చేశారు. అది ప్రయత్నంలో ఆగిపోయింది. తప్పులు కొంతమంది 2-3 నౌకలు కూడా పర్చేస్ చేయాలని ప్రయత్నం చేసిన సందర్భం కూడా కనపడ్డాయి. ఇవన్నీ కూడా ఇంకన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దీన్ని ఇంకా ఐపీఎస్ స్థాయిలో అధికారులు నియమించి దాని సెక్యూరిటీని పెంచాలని ఒక బయట చూద్దామా? నిన్న పేరి నాన్నగారో సత్యబాబు పైన నాన్నగారు అనుకుంటా ఆయన అన్నారు,